ఈ ఏడాది మామిడి సీజన్ రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. సీజన్ ప్రారంభంలో అయితే టేబుల్ రకమైన బంగినపల్లి బేనేషా రకం మామిడి కవర్ కట్టినకాయ దాదాపు 60,000 వరకు టన్ను పలికిన విషయం కూడా తెలిసిందే. రాను రాను బంగినపల్లి మామిడి కవర్ కట్టినకాయ 25-30,000 లోపే చివరి వరకు కొనసాగిన విషయం కూడా తెలిసిందే. ఇక మల్లిక, మలుగూబా, ఇతర టేబుల్ రకాలు ₹1,00,000 వరకు కొనుగోలు చేసినా అవి అంతగా పంట దిగుబడులు లేనందువల్ల రైతులకు అంతగా లాభదాయకంగా మారలేదు. ఇక సీజన్ ముగిసే సమయంలో చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి మార్కెట్ యార్డులో ఓ రైతు కవర్ కట్టిన నీలం రకం మామిడి టన్ను ₹1,00,000తో అమ్మకాలు సాగించడంతో ఆ రైతు ఆనందం వ్యక్తం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కవర్లు మరియు అదనంగా కవర్లు సేకరించి నీలం రకం మామిడికి కవర్ కట్టిన సందర్భంగా ఇప్పుడు టన్ను ₹1,00,000 అమ్మకాలు సాగించడంతో ఆ రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డులో నీలం రకం మామిడి కిలో ₹100 ధర పలికిందని రైతు హేమచంద్ర ఆనందం వ్యక్తం చేశారు. హార్టికల్చర్ శాఖ అందిస్తున్న సబ్సిడీ కవర్లు వినియోగించి పంటను కాపాడిన తనకు అధిక ధర సాధించడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తన కష్టానికి తగిన ఫలితం దక్కిందని టన్ను ₹1,00,000 వరకు అమ్మకాలు సాగించినట్లు ఈ సందర్భంగా రైతు ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో నీలం రకం మామిడి 20% పైబడి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సీజన్ ముగిసే సమయంలో నీలం రకం కవర్ కట్టినకాయ మంచి గిట్టుబాటు ధర లభించడంతో చుట్టుపక్కల తోటల్లో నీలం రకం మామిడి ఉంచిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు.